హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు కావచ్చు. ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ. హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ జనాలకు తన వంటకాలను రుచి చూపిస్తూ బిజినెస్ చేసిన కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఫేమస్ సెలబ్రిటీగా మారిపోయారు. కుమారి ఆంటీ గురించి, ఆమె చేసే పనుల గురించి జనాలకు ప్రస్తుతం ఓ క్యూరియాసిటీ ఉంటుంది. తాజాగా కుమారి ఆంటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తనలోనూ మానవత్వం ఉందని నిరూపించుకున్నారు. ఇంతకు కుమారి ఆంటీ తనలో మానవత్వాన్ని చూపించేలా ఏం చేశారంటే, కుమారి ఆంటీ వరద బాధితుల కోసం తన వంతు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్తో పాటు చాలా జిల్లాలు ముంపుకు గురయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారీ నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కాగా వేల ఎకరాల పంట నీట మునిగింది. వారందరినీ ఆదుకోవడానికి సినీ, రాజకీయ రంగాల్లో చెందిన ప్రముఖులు, పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఎవరికి వారు తోచినంత సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇప్పటికీ చాలా మంది వరద బాధితుల కోసం తాము సైతం అంటూ స్పందిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో కుమారి ఆంటీ కూడా వరద బాధితులకు సహాయం అందించడానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల సహాయార్థ సీఎం రిలీఫ్ ఫండ్ లో 50,000 రూపాయలకు విరాళంగా అందించారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు కావచ్చు. ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ. హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ జనాలకు తన వంటకాలను రుచి చూపిస్తూ బిజినెస్ చేసిన కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఫేమస్ సెలబ్రిటీగా మారిపోయారు. కుమారి ఆంటీ గురించి, ఆమె చేసే పనుల గురించి జనాలకు ప్రస్తుతం ఓ క్యూరియాసిటీ ఉంటుంది. తాజాగా కుమారి ఆంటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తనలోనూ మానవత్వం ఉందని నిరూపించుకున్నారు. ఇంతకు కుమారి ఆంటీ తనలో మానవత్వాన్ని చూపించేలా ఏం చేశారంటే, కుమారి ఆంటీ వరద బాధితుల కోసం తన వంతు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్తో పాటు చాలా జిల్లాలు ముంపుకు గురయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారీ నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కాగా వేల ఎకరాల పంట నీట మునిగింది. వారందరినీ ఆదుకోవడానికి సినీ, రాజకీయ రంగాల్లో చెందిన ప్రముఖులు, పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఎవరికి వారు తోచినంత సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇప్పటికీ చాలా మంది వరద బాధితుల కోసం తాము సైతం అంటూ స్పందిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో కుమారి ఆంటీ కూడా వరద బాధితులకు సహాయం అందించడానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల సహాయార్థ సీఎం రిలీఫ్ ఫండ్ లో 50,000 రూపాయలకు విరాళంగా అందించారు.